So quadratic equation of PYQ questions. So continuation. So ఇక్కడ క్వశ్చన్ చూడండి, f of x is the quadratic equation and ఒక కండిషన్ ఇచ్చాడు f of minus 1 plus f of 2 equal to 0 and one of the root of the f of x is 3. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటే అప్పుడు ఏమవుతుంది, 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అంటే ఒక సపోజ్ సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇట్లా అనుకుంటే సో దీనికి ఫ్యాక్టరేషన్ చేస్తే 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. మనం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటో తెలియదు కాబట్టి సో ఏ అని రాసుకొని సో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇవేంటి ఫ్యాక్టర్స్. సో ఇక్కడ వీటిని జీరోకి ఈక్వేట్ చేస్తే అప్పుడు ఆల్ఫా బీటాలు ఏమవుతాయి, రూట్స్ అవుతాయి. సో జీరోకి ఈక్వేట్ చేస్తే ఆల్ఫా బీటా రూట్స్ అవుతాయి. అప్పుడు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఏమవుతాయి, ఫ్యాక్టర్స్ అవుతాయి. అలాగే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇందులో వన్ ఆఫ్ ది రూట్ ఇచ్చాడు. వన్ ఆఫ్ ది రూట్ ఏమి ఇచ్చాడు, 3 ఇచ్చాడు. కాబట్టి సో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 3 అంటే బీటా 3 అనుకుందాం. సో అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది, ఏ ఇంటూ సో బీటా 3 అనుకున్నాం కాబట్టి ఎక్స్ మైనస్ 3. సో ఇంకో రూట్ సెకండ్ రూట్ తెలీదు, సో అది ఆల్ఫా అలాగే ఉంచేస్తే ఎక్స్ మైనస్ ఆల్ఫా. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్గా ఇలా ఉంటుంది. సో రూట్స్ తెలిస్తే సో ఏ ఇంటూ దాన్ని ఏం రాయొచ్చు, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా రాయొచ్చు. అందులో వన్ ఆఫ్ ది రూట్ తెలుసు 3 అని ఇచ్చాడు, దాన్ని బీటాని 3గా తీసుకున్నాం. సో ఆల్ఫాని అలాగే ఉంచాం. ఇప్పుడు ఇది ఈక్వేషన్. ఇందులో మనకు ఒక కండిషన్ ఇచ్చాడు ఎఫ్ ఆఫ్. ఇప్పుడు మనకి ఏంటంటే అన్నోన్స్ ఏంటి, ఏ అండ్ ఆల్ఫా. సో ఇవి కనుక్కుంటే అప్పుడు మనం దెన్ అదర్ రూట్ లైస్ ఇన్ ది ఇంటర్వెల్ అన్నాడు. సో దాని గురించి అయినా కనుక్కోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ అన్నోన్స్ ఏ అండ్ ఆల్ఫా కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో ఏ కనుక్కోపోయినా పర్లేదు, ఇక్కడ అదర్ రూట్ లైస్ ఇన్ ది ఇంటర్వెల్ అన్నాడు, ఆల్ఫా కనుక్కున్నా కూడా చాలు. సరే ఎఫ్ ఆఫ్ మైనస్ 1 అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్లో జస్ట్ -1 పెట్టేస్తారు. ఎఫ్ ఆఫ్ -1 ఇది వచ్చేస్తుంది. అలాగే ఎక్స్ ప్లస్లో 2 రాసేస్తే ఎఫ్ ఆఫ్ 2 వచ్చేస్తుంది. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే రెండింటి సమ్యం అన్నాడు 0 అన్నాడు. సో ఇక్కడ మనకి ఏ అనేది లక్ కనుక్కోవాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. ఏ కామ్ తీసేస్తే మొత్తం కామన్ వచ్చేస్తుంది. సో ఏ అనేది కామ్ తీసేయచ్చు. సో అప్పుడు కామ్ తీసేస్తే అప్పుడు ఏంటి, ఏ ఇంటూ ఇది వస్తుంది. సో ఏ ఇంటూ ఇది, ఏ కామ్ తీసిందో ఇది. ఇప్పుడు ఏంటి, ఏ అనేది నాట్ ఈక్వల్ 0 కదా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా అది నాట్ ఈక్వల్ 0 కాబట్టి ఇది 0 కాదు, ఏ 0 కాదు. మరి ఫ్యాక్ట్ ప్రొడక్ట్ 0 అంటే ఏ 0 కాకపోతే ఖచ్చితంగా అప్పుడు ఇది ఏం కావాలి, 0 కావాలి. కాబట్టి దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు ఆల్ఫా వాల్యూ ఏమొస్తుంది, -2/5 అంటే అంత -0.4. ఎలా ఉంది, ఈ ఇంటర్వెల్లో -1కి 0కి మధ్యలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్. పెద్ద కష్టమే కాదు కానీ ఈక్వేషన్ ఇలా రాసుకుంటే ఈజీ అవుతుంది. చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా అలాంటిదే. సో ఇక్కడ ఇది 2022లో వచ్చింది. చూడండి ఎఫ్ ఆఫ్ -2 ఎఫ్ ఆఫ్ 3. సో ఇక్కడ కూడా సేమ్. సో ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3 0 అన్నాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు, అండ్ వన్ ఆఫ్ ది రూట్ ఈజ్ -1 ఇచ్చాడు, అండ్ సమ్ ఆఫ్ ది రూట్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అడిగింది వేరు, సమ్ ఆఫ్ ది రూట్స్ అడిగాడు. సో మనకి కాబట్టి ఇంత ముందులాగానే ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా రాసేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది రూట్ ఇచ్చాడు కాబట్టి సో ఒక రూటు -1 అనుకోండి, అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది, ఏ ఇంటూ సో బీటాని -1 అనుకుంటే అప్పుడు -1 ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా. సో ఇంతకుముందులాగా ఎఫ్ ఆఫ్ -2 కనుక్కుంటారు, ఎఫ్ ఆఫ్ 3 కనుక్కుంటారు, రెండింటిని సమ్ని 0కి ఈక్వేట్ చేస్తే కండిషన్ వస్తుంది. సో లేదంటే ఇంకో రకంగా చేసాడు. సో వన్ ఆఫ్ ది ఏంటి రూట్ తెలుసు కదా, సో ఇది ఇంకో రకంగా. సో మీ ఇష్టం ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చేసిన ప్రకారం చూద్దాం. సో -1 ఈజ్ ద రూట్ అయితే అప్పుడు ఎక్స్ ప్లస్ 1 ఏమవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 1 ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకా రెండో రూట్ మనకి ఏంటో తెలియదు. సో ఆ ఫ్యాక్టర్ ఏంటో తెలియదు. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా తెలియదు. సో మనకి ఏంటంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా తెలియదు కాబట్టి ఇక్కడ రాసేస్తున్నాం, ఏఎక్స్ ప్లస్ బి ఇలా కూడా రాసుకోవచ్చు. ఇలా రాసిన అలా రాసిన అంటే ఇట్లా రాయబాకండి, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా రాయబాకండి. ఎందుకంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మీరు 1 తీసుకున్నట్టు, ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 తీసుకున్నట్టు. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు చేసింది చూడండి ఒకసారి రెండింటికి డిఫరెన్స్. ఇంతకుముందు మనం చేసుకుంది ఏంటి, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. ఓకే ఇలా రాయొచ్చు. అది కాకుండా ఇలా రాయబాకండి. సో ఇలా రాయకూడదు, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మీరు 1 తీసుకున్నట్టు ఇలా రాస్తే. సో ఇలా రాయొచ్చు, లేదంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ సో ఒక రూట్ తెలుసు కాబట్టి రెండోది ఏంటి, ఏఎక్స్ ప్లస్ బి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ కవర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎక్స్ ఇది ఏంటి, ఇది మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి, ఏ. సో మీ ఇష్టం ఎలా తీసుకున్న మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది ఒకటి ఫాలో అవ్వండి. సో ఏది తీసుకున్న ప్రాబ్లం లేదు. సో -1 అట్లా రాసేస్తే అప్పుడు మీకు ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3 కనుక్కొని 0కి ఈక్వేట్ చేస్తే అప్పుడు ఏబీ మధ్యలో రిలేషన్ వస్తుంది. సో అప్పుడు ఏంటి 14a అంటే దిస్ 14a ఈక్వల్ టు -3b
అప్పుడు మైనస్ బి బై ఏ ఈక్వల్ టు 14/3 వస్తుంది. సో అదర్ రూట్ ఏంటి ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ దీన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే దీని రూట్ ఏంటి -1, దీన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే ఏంటి ఏఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి కదా, కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏంటి మైనస్ బి బై ఏ, కాబట్టి అదర్ రూట్ ఏంటి మైనస్ బి బై ఏ, కాబట్టి మైనస్ బి బై ఏ వాల్యూ కనుక్కున్నాం. సో ఏ అటు వెళ్ళిపోతే మైనస్ బి బై ఏ 3 ఇటు వచ్చేస్తుంది 14/3 వస్తుంది. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే వన్ ఆఫ్ ది రూట్ ఏంటి -1, ఇంకో రూట్ ఏంటి మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ వాల్యూ ఎంత 14/3. లేదంటే ఇంతకుముందు చేసినట్టు చేద్దామంటే అలాగే చేద్దాం. సో ఇంతకుముందు చేసింది ఏంటి, సో వన్ ఆఫ్ ది రూట్ ఫస్ట్ అయితే మామూలుగా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి ఫ్యాక్టర్స్, సో అందులో వన్ ఆఫ్ ది రూట్ తెలుసు. సో ఇది బీటా -1 అనుకుంటే అప్పుడు x + 1 ఇంటూ x - ఆల్ఫా. ఇప్పుడు దీనికి రూట్స్ ఏంటి -1 అండ్ ఆల్ఫా, దీని రూట్స్ ఏంటి -1 అండ్ ఆల్ఫా. ఇప్పుడు ఏం అడిగాడు సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే అప్పుడు -1 + ఆల్ఫా వాల్యూ కావాలి. సరే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు f(-2) + f(3) = 0 అన్నాడు. సో ఎక్స్ ప్లేస్లో -2 రాసేయండి, అప్పుడు a ఇంటూ -2 + 1. సో -2 + 1 అంటే ఎంత -1, నెక్స్ట్ -2 - ఆల్ఫా. సారీ ఇక్కడ ఓన్లీ -2 రాసాం, f(3) రాయలేదా, ప్లస్ f(3) రాస్తే అప్పుడు a ఇంటూ సో 3 + 1 ఎంత 4. సో ఇదేంట 3 - ఆల్ఫా = 0. సో ఇంతకుముందులానే ఏ కామన్ తీసేయచ్చు. సో ఏ కామన్ వెళ్ళిపోతే అప్పుడు ఏ ఇంటూ సో -1 ఇంటూ -2 అంటే 2 ప్లస్ ఆల్ఫా. నెక్స్ట్ ఇక్కడ ఏ కామన్ తీసేసాం కాబట్టి 4 ఇంటూ 3 ఎంత 12 -4 ఆల్ఫా = 0. సో ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది 0 అవ్వాలి. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది ఆల్ఫా -4 ఆల్ఫా అంటే -3 ఆల్ఫా 14. సో 14 అటు తీసుకెళ్ళిపోతే -14 అవుతుంది. సో అప్పుడు ఆల్ఫా = 14/3 వస్తుంది. సో అదర్ రూట్ ఏంటి 14/3. ఇప్పుడు ఏమడిగాడు సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే -1 + 14/3. సో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చేసేయండి. ఒకటే టెక్నిక్, రూట్స్ ఇచ్చినప్పుడు సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే x² కోఎఫిషియంట్ తెలియదు కాబట్టి ఇలా తీసుకోవాలి. సో వన్ ఆఫ్ ది రూట్ ఇచ్చాడు అంతే, ఇంక ఇది ఒక్కటి ఫాలో అయిపోతే ఇంకెక్కడ కూడా మీకు ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 2021లో వచ్చింది. కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్ అనొచ్చు, అంటే మిక్స్డ్ కాన్సెప్ట్స్. సో మనకి ట్రివియల్ సొల్యూషన్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ మ్యాట్రిక్స్లో వస్తుంది ఆ కాన్సెప్ట్ వాడేది. సో ఆల్ఫా బీటా గామా రియల్ రూట్స్ ఆఫ్ ది క్యూబిక్ ఈక్వేషన్. సో ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, దాని రూట్స్ ఆల్ఫా బీటా గామా అన్నాడు. సో ఆ ఈక్వేషన్ ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్ చూడండి x³. సో ఈక్వేషన్ ఇదే కదా, సో ఇచ్చిన ఈక్వేషన్ క్యూబిక్ ఈక్వేషన్, దీని రూట్స్ ఆల్ఫా బీటా గామా అన్నాడు కాబట్టి మనము సమ్ ఆఫ్ ది రూట్స్ సో అవసరం అవుతుంది కనుక్కుందాం. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే సో -2nd హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ అంటే ఎంత, సో x² కోఎఫిషియంట్ ఎంత a కదా, -a/x³ కోఎఫిషియంట్ సో -a వస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ టేక్ ఇన్ టు ఇట్ టైమ్ అంటే సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా. సో దాని ఏంటి ఇది S1. సో సఫిక్స్ ఆడ్ సఫిక్స్ ఉంటే మైనస్ వస్తుంది, అది ఈవెన్ సఫిక్స్ వస్తే ఏం రాస్తారు ప్లస్. సో ప్లస్ సో ఎక్స్ కోఎఫిషియంట్ తర్వాత ఏంటి నెక్స్ట్ హైయెస్ట్ పవర్ ఎక్స్ కోఎఫిషియంటే కదా, సో b/x³ కోఎఫిషియంట్. నెక్స్ట్ S3 అంటే ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. సఫిక్స్ అనేది ఆడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు -. సో నెక్స్ట్ టర్మ్ ఏంటి c. సో -. నెక్స్ట్ టర్మ్ ఏముంది అక్కడ c/x³ కోఎఫిషియంట్. సో ఇవి వచ్చినాయి పక్కన పెట్టండి. సో ఇంకేమంటున్నాడు ఏబిసి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఏబీలు 0 కాదన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ది సిస్టమ్ ఆఫ్ ది ఈక్వేషన్స్ ఇన్ UVW, మామూలుగా ఈక్వేషన్ సిస్టమ్ ఆఫ్ ది ఈక్వేషన్స్ అంటే XYZలో ఉంటుంది. ఎక్స్ బదులు ఇక్కడ యూ తీసుకున్నాడు, వై బదులు వి తీసుకున్నాడు, జెడ్ బదులు డబ్ల్యూ తీసుకున్నాడు. సో మామూలుగా మీకు ఈక్వేషన్స్ XYZలో అంటే ఈజీగా గుర్తుపడతారు. అంటే ఇట్లా AX1 ఒక ఈక్వేషన్ AX1 + B1y + C1z = 0, ఇట్లా 3 ఈక్వేషన్స్ ఉంటాయి. 3 ఈక్వేషన్స్ ఇచ్చి నాన్ ట్రివియల్ సొల్యూషన్ అన్నాడు. నాన్ ట్రివియల్ సొల్యూషన్ అయితే డెట్ ఏం కావాలి, సో అన్నింటిలో కోఎఫిషియంట్స్ తీసుకుంటారు A1 B1 C1. అలాగే సెకండ్ ఈక్వేషన్ A2x B2y + C2z. సో దాని కోఎఫిషియంట్స్ ఏంటి A2 B2 C2. నెక్స్ట్ థర్డ్ లైన్ A3 B3 C3. ఇప్పుడు ఏంటి ట్రివియల్ సొల్యూషన్ అన్నాడా నాన్ ట్రివియల్ సొల్యూషన్ అన్నాడా. సో ట్రివియల్ సొల్యూషన్ అయితే ఏంటి అర్థం, ట్రివియల్ సొల్యూషన్ అంటే ఓన్లీ ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ ఏంటంటే 0 0 0.
అంటే x జీరోనే, y జీరోనే, z జీరోనే. ఓన్లీ ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది, దాన్ని ట్రివియల్ సొల్యూషన్ అంటాం. ట్రివియల్ సొల్యూషన్ ఉంటే డిటర్మినెంట్ అనేది ఎప్పుడు కూడా జీరో అవ్వదు. డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు జీరో. ఇది హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాం. అంటే కాన్స్టెంట్ టర్మ్ లేదనుకోండి, అన్నిట్లో వేరియబుల్ ఉన్నాయి కదా, సో కాన్స్టెంట్ టర్మ్ లేకపోతే అదేంటి హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్కి 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటుంది. ఒకటి ఏంటి ట్రివియల్ సొల్యూషన్, ఇంకొకటి నాన్ ట్రివియల్ సొల్యూషన్. ట్రివియల్ సొల్యూషన్ అంటే ఏంటంటే యూనిక్ సొల్యూషన్. ఆ యూనిక్ సొల్యూషన్ కూడా 0 0 0, x జీరోనే, y జీరోనే, z జీరోనే. సో ట్రివియల్ సొల్యూషన్. ట్రివియల్ సొల్యూషన్ ఉంటే డిటర్మినెంట్ యూనిక్ సొల్యూషన్ ఉంటే డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది. డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు జీరో ఉంటుంది. నెక్స్ట్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే ఈ సొల్యూషన్ తప్పించి రిమైనింగ్ అని సొల్యూషన్సే. అంటే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉంటాయి. 0 0 0 కాకుండా ఇంకా చాలా సొల్యూషన్స్ ఉంటాయి. సో దాన్ని ఏమంటాం, ఇన్ఫినైట్ సొల్యూషన్స్. ఇన్ఫినైట్ అంటే నాన్ ట్రివియల్ ఎందుకన్నామంటే సొల్యూషన్ 0 0 0 అయితే దాన్ని ట్రివియల్ సొల్యూషన్ అంటాం. అది నాన్ జీరో సొల్యూషన్ అయితే నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటాం. నాన్ ట్రివియల్ సొల్యూషన్. నాన్ ట్రివియల్ సొల్యూషన్ అయితే డిటర్మినెంట్ ఈక్వల్ టు జీరో అవుతుంది. మరి ఇక్కడ ఏమన్నాడు, నాన్ ట్రివియల్ సొల్యూషన్ అన్నాడు కాబట్టి నాన్ ట్రివియల్ సొల్యూషన్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ట్రివియల్ సొల్యూషన్కి ఏమో యూనిక్ సొల్యూషను, అది కూడా ఏంటి 0 0, డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు జీరో. అదే నాన్ ట్రివియల్ సొల్యూషన్కి 0 0 కాకుండా రిమైనింగ్ సొల్యూషన్స్ అంటే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉంటే డిటర్మినెంట్ ఏంటి ఈక్వల్ టు జీరో. మరి ఇక్కడ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అన్నాడు కాబట్టి డిటర్మినెంట్ ఇక్కడ x y z వల్ల UV W ఉన్నాయి. అంటే కోఎఫిషియెంట్స్ ఏంటి ఆల్ఫా, బీటా, గామా. రెండో దాంట్లో ఈక్వేషన్ ఏంటి బీటా, గామా, ఆల్ఫా. మూడో ఈక్వేషన్లో కోఎఫిషియెంట్స్ ఏంటి గామా, ఆల్ఫా, బీటా. సో XYZ ఆర్డర్లో రాయాలి. రాసేసిన తర్వాత నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఉన్నాడు కాబట్టి డెట్ ఏంటి జీరో. సో డిటర్మినెంట్ జీరో. సో దీని డిటర్మినెంట్ కనుక్కోండి, ఎక్స్పాండ్ చేయండి, ఇది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్, ఈ ఫార్ములా ఎక్కడైనా వస్తుంది. సో ఏబిసి అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. A³ + B³ + C³ - 3ABC. సో దీనికి ఫ్యాక్టరేషన్ చేయొచ్చు. ఇది ఒక ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. A³ + B³ + C³ అంటే ఫ్యాక్టరేషన్ చేయొచ్చు. ఆ ఫ్యాక్టరేషన్ ఏంటంటే A + B + C ఇంటూ ఇంకో ఫ్యాక్టర్ ఏమవుతుందంటే A² + B² + C² - AB - BC - CA. సో ఇప్పుడు దీన్ని ఇంకా కొద్దిగా డీటెయిల్గా రాయొచ్చు. సరే ఇక్కడైతే అది అవసరం లేదు, డీటెయిల్గా అయితే రాస్తున్నాను. సో కొన్ని ప్రాబ్లమ్స్లో ఇలా రాస్తాం. దీన్ని ఏం చేస్తామంటే 2 పెట్టి మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేస్తాం. సో ఈ ప్రాబ్లంలో అయితే అవసరం లేదు కానీ సో జనరల్గా ఎక్కువ ఇది వస్తూ ఉంటుంది వేరే చాప్టర్స్లో. సో 2 పెట్టి మల్టిప్లికేషన్ డివైడ్ చేస్తాం. అంటే ఇందులో ప్రతి టర్మ్ని 2 పెట్టి మల్టిప్లికేషన్ చేసి బై 2 చేస్తాం బ్యాలెన్స్. అప్పుడు ఇక్కడ 2 పెట్టి మల్టిప్లికేషన్ చేసే కాబట్టి 2a², ఇక్కడ 2b², ఇక్కడ ఏంటి -2ab. సో 2a² 2b² -2ab. సో 2a² ఒక a² తీసుకుందాం, 2b² ఒక b² తీసుకుందాం. నెక్స్ట్ ఒక a², ఒక b², ఇందులో ఇది ఫుల్ తీసుకుందాం -2ab. అంటే అప్పుడు ఏమొస్తుందంటే అది a - b² అవుతుంది. a - b². అయితే ఇక్కడ 2a² 2b² ఒక b² తీసుకున్నాం, ఇంకొక b² ఉంటుంది కదా, ఇంకొక b², ఇందులో 2c² ఉంది కదా, అందులో ఒక c². అంటే అప్పుడు ఏంటి b² c², నెక్స్ట్ -2bc. సో ఇది కలిసి ఏమవుతుందంటే b - c² వస్తుంది. ఇంకా మనకి 2a² ఒకే బ్యాలెన్స్ ఉంది, 2c²లో ఇంకొక c బ్యాలెన్స్ ఉంది, నెక్స్ట్ -2ac ఉంది. సో ఆ మూడు కలిసి ఏమొస్తుందంటే a - c ఆర్ c - c² వస్తుంది. సో కొన్ని క్వశ్చన్స్లో ఈ పాయింట్ అవసరం అవుతుంది కాబట్టి రాశాను. సో ఇక్కడైతే అది అవసరం లేదు, ఎందుకంటే మనకి ఈ సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా అలా ఉంది. సరే ఇప్పుడు ఈక్వేషన్ ఏబీసీ బదులు ఆల్ఫా బీటాలో మార్చేద్దాం. సో దీనికి ఇది ఫ్యాక్టర్ అయినప్పుడు 3abc దీన్ని కూడా ఏం కాదు, ఈక్వల్ టు జీరోనే కదా, మైనస్ కామ్ తీసాం అనుకోండి, దీన్ని కూడా అది ఫ్యాక్టర్ అవుతుంది కదా, మైనస్ వస్తుంది. కాబట్టి ఈక్వల్ టు జీరో ఉన్నప్పుడు ఈ మైనస్ రాకపోయినా ఏం కాదు, ఈక్వల్ టు జీరో ఉంది కదా. అంటే ఇప్పుడు మైనస్ కామ్ తీసాం అనుకోండి, ఇందులో మైనస్ కామ్ తీస్తే ఇది, అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. అయితే ఈక్వల్ టు జీరో ఉందనుకోండి, ఈక్వల్ టు జీరో ఉన్నప్పుడు ఈ మైనస్తో పని లేదు. కాబట్టి ఇలా ఉన్నా ఈక్వల్ టు జీరో ఉన్నప్పుడు ఇలా రాసేయచ్చు. ఈక్వల్ టు జీరో లేనప్పుడు మాత్రం ఇంపార్టెంట్ ఇలాగే రాయాలి. ఓకే, యాక్చువల్గా దీని ఫ్యాక్టర్ ఇది, దానిది కాదు. సో దానికి ఏంటి, దాని ఫ్యాక్టర్ అయితే ఏమవుతుంది, -1/2 ఇది వస్తుంది, -1/2 అది. అయితే ఈక్వల్ టు జీరో ఉన్నప్పుడు మైనస్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, రైట్ సైడ్ జీరో ఉన్నప్పుడు ఇక్కడ మైనస్, బోత్ సైడ్స్ మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు కాబట్టి ఇక్కడ జీరో ఉంది కాబట్టి
దీనికైనా మనం ఇదే రాసేయచ్చు, ఏం కాదు. సరే లేదు హెడేక్ ఎందుకు అనుకుంటే మైనస్ కామ్ తీసేయండి. మైనస్ కామ్ తీస్తే అప్పుడు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఏమొస్తుంది? ఇది మైనస్ కామ్ తీస్తే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ -3 ఆల్ఫా బీటా ఇది వస్తుంది. కన్ఫ్యూజ్ అవుతుంటే ఇదే ఉంచండి. సో ఇది మైనస్ కనిపిస్తే ఇది మైనస్ ఇంటూ ఇది వస్తుంది. అప్పుడు దీని ఫ్యాక్టర్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. కాదు ఇక్కడ ఏ బదులు ఏంటి? ఆల్ఫా బీటా గామా. సో అలాగే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ బి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్. నెక్స్ట్ ఇది సిగ్మా ఆఫ్ ఏబి మైనస్ కామ్ తీసి సిగ్మా ఆఫ్ ఏబి అని రాయొచ్చు. ఇక్కడ సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా. సో మైనస్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్. సో నెక్స్ట్ ఇంతకుముందు ఇక్కడ ఇలా రాశాను కానీ ఇక్కడ అవసరం లేదు. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంతే రాసేసి. సో ఎందుకంటే మనకి ఈ టర్మ్స్ తెలుసు. సో ఈ టర్మ్స్లో తెచ్చుకోవాలి ఈక్వేషన్. కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ తెలీదు కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ని ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే -2bc -2ac అని రాయొచ్చు. అంటే అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ -2 కామ్ తీసి సిగ్మా ఆఫ్ ఏబి అని రాయొచ్చు. అలాగే సేమ్ ఇక్కడ ఆ ఏబిసి బదులు ఆల్ఫా బీటా గామా ఉంది కాబట్టి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ఏం రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ -2 ఇంటూ సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా. సో -2 సిగ్మా ఆల్ఫా బీటా నెక్స్ట్ ఇక్కడ ఒక మైనస్ సిగ్మా ఆల్ఫా బీటా ఉంది. ఇక్కడ -2 సిగ్మా ఆల్ఫా బీటా ఇక్కడ ఒక మైనస్ సిగ్మా ఆల్ఫా బీటా కాబట్టి ఏమవుతుంది? -2 -1 -3 కదా. కాబట్టి -3 సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా వస్తుంది. ఎందుకు ఇలా రాసామంటే ఇప్పుడు వీటి వాల్యూస్ మనకు తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఏంటి? -a కాబట్టి దీని ప్లేస్లో -a. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ అంటే ఏంటి? -a స్క్వేర్. ఏ స్క్వేర్ -3 ఇంటూ సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా. సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? b కాబట్టి b ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ 0. ప్రోడక్ట్ 0 అంటే ఇదన్నా 0 అవ్వాలి, ఇదన్నా 0 అవ్వాలి. క్వశ్చన్లో ఒక్కసారి చూసుకోండి. క్వశ్చన్లో ఏబి నాట్ ఈక్వల్ 0 అన్నాడు అంటే ఏ 0 అవ్వదు అన్నాడు. కాబట్టి ఈ ప్రోడక్ట్ 0 అంటే రెండు నెంబర్స్ మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ప్రోడక్ట్ 0 అంటే ఏదో ఒకటి 0 అవ్వాలి కదా. కానీ ఇది నాన్ 0 వాడు ఇచ్చాడు కాబట్టి మరి ఆన్సర్ 0 రావాలంటే ఖచ్చితంగా 0 అవ్వాలి. కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి? 3b. అప్పుడు ఏ స్క్వేర్ బై బి ఈక్వల్ టు ఏమొస్తుంది? 3 వస్తుంది. ఇక్కడ అడిగింది ఏంటి? ఏ స్క్వేర్ బై బీనే కదా. కాబట్టి ఏ స్క్వేర్ బై బి వాల్యూ ఎంత? 3. సో అంతా మల్టీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఈ ఫార్ములాస్ నెక్స్ట్ ట్రివియల్ సొల్యూషన్ నాన్ ట్రివియల్ సొల్యూషన్. సో కాబట్టి కొద్దిగా అవన్నీ తెలిస్తే ఈజీ. ప్లస్ అప్లై చేయాలి. తెలిసినా కూడా అన్నీ అప్లై చేయాలి. ముఖ్యంగా ఈ ఫార్ములాస్ ఇవి రావు చాలామందికి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. f of x ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c సచ్ దట్ f of 1 వాల్యూ ఇచ్చాడు, f of -2 లాంబ్డా ఇచ్చాడు, f of 3 ఇచ్చాడు. సో దీని వాల్యూ కనుక్కోవాలి. ఓకే కాబట్టి ఇందులో అన్నోన్స్ కనుక్కుంటే ఏదైనా కనుక్కోవచ్చు. అంటే ఏబీసీలు తెలిస్తే ఇంకేది కావాలంటే అది కనుక్కోవచ్చు. సో f of 0 ఇవ్వలేదు. సో అంత పెట్టండి. నెక్స్ట్ f of 1 ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ f of -2 ఇచ్చాడు లాంబ్డా. ఓకే నెక్స్ట్ f of 3 4 ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఇవన్నీ అటు సైడ్ వెళ్ళిపోతే అప్పుడు f of 0 7 అటు వెళ్ళిపోతే 14 - 7 7 లాంబ్డా కూడా అటు వెళ్ళిపోయింది. సో f of 0 ఈక్వల్ టు 7 - లాంబ్డా వస్తుంది వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అలా ఇక్కడ f of x ఇచ్చాడు కదా. దీని నుంచి ఏమొస్తుంది? ఇందులో కూడా మనం x ప్లేస్లో 0 రాసామనుకోండి. ఇందులో x ప్లేస్లో 0 రాస్తే అప్పుడు f of 0 ఏమొస్తుంది? 0 + 0 + c కాబట్టి ఏమొస్తుంది? c వస్తుంది. సో దీని నుంచి f of 0 ఏమో c వచ్చింది. నెక్స్ట్ ఈ కండిషన్ నుంచి f of 0 ఏమొచ్చింది? 7 - లాంబ్డా వచ్చింది కాబట్టి ఆ రెండు ఈక్వల్. ఓకే ఆ పక్కన పెట్టేయండి. నెక్స్ట్ f of 1 అంటే x ప్లేస్లో 1 రాసేస్తే f of 1 ఎంత? 3. సో x ప్లేస్లో 1 రాస్తే a + b + c ఈక్వల్ టు ఎంత? 3. ఓకే ఒక రిలేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి f of 3 చూద్దాం. అది అన్నోన్ ఉంది కాబట్టి f of 3. సో x ప్లేస్లో 3 రాస్తే అప్పుడు 9a + 3b + c ఈక్వల్ టు ఎంత? 4. సో ఇప్పుడు ఒక రిలేషన్ వచ్చింది. సో నెక్స్ట్ f of -2 కూడా రాసేద్దాం. సో f of -2 రాస్తే 4a - 2b + c ఈక్వల్ టు ఏంటి? అది లాంబ్డా కదా. 1 ఉంది ఇక్కడ కాదు లాంబ్డా కదా. సో ఈక్వల్ టు లాంబ్డా. సో ఇప్పుడు దీని నుంచి వీటి నుంచి మనం c వాల్యూ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో లాంబ్డా ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? ఇక్కడ చూడండి లాంబ్డా ప్లేస్లో ఏం రాయొచ్చు? సో లాంబ్డా వెళ్ళిపోతే సీట్ వచ్చేస్తుంది. 7 - c వస్తుంది. 7 - c అంటే అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది? 7 - c వచ్చేస్తే 4a - 2b ఈ మైనస్ సీట్ వచ్చేస్తే +2c ఈక్వల్ టు 7 వస్తుంది.
సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటారు, ఇది 2 అనుకుంటారు, ఇది 3 అనుకుంటారు. సో 3 అన్నోన్స్, 3 ఈక్వేషన్స్. సాల్వ్ చేసేయండి. ఫస్ట్ 2 ఈక్వేషన్ సాల్వ్ చేసి ఏ ఎలిమినేట్ చేయండి. అలాగే సెకండ్ థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఏని ఎలిమినేట్ చేయండి. అప్పుడు బీసీలో 2 రిలేషన్స్ వస్తాయి. మళ్ళీ వాటిని సాల్వ్ చేస్తే బి అండ్ సి వాల్యూస్ వస్తాయి. సో సి వాల్యూ ఎంత వస్తుంది? 3 వచ్చింది. సి వాల్యూ 3 ఇందులో రాసేసారనుకోండి. అప్పుడు లాంబ్డా వాల్యూ ఎంత? 7 - 3 ఎంత? 4. సో ఈక్వేషన్ సాల్వ్ చేయడమే కదా మీరు చేసేయండి.